హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో గోవిందరాజస్వామి ఆలయం ముందున్నటువంటి స్ట్రీట్ షాపింగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. తిరుపతికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గోవిందరాజస్వామి ఆలయం గురించి తెలిసే ఉంటుంది. అలాగే తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఈ ఆలయము. సో ఈ ఆలయం ముందు అయితే స్ట్రీట్ షాపింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఒక స్ట్రీట్. సో ఈ స్ట్రీట్లో అంటే మనం టెంపుల్కి లోపలికి వెళ్ళే దారిలో షాప్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. అక్కడ ఏమేమి వస్తువులు లభిస్తాయి, మనం ఏమేమి కొనుక్కోవచ్చు, స్వామికి సంబంధించినవి అనేవి ఈరోజు ఈ వీడియోలో మీతో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి టెంపుల్ వ్యూ అంతా చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి మెయిన్ గోపురం అనమాట, స్టార్టింగ్ ఉన్నటువంటి గోపురం. ఇదంతా కూడా చుట్టూ వ్యూ. ఇది టెంపుల్ లోపల ఫస్ట్ గోపురాన్ని దాటి వచ్చిన తర్వాత లోపల ఉన్నటువంటిది అనమాట. ఇదంతా కూడా చూడండి, ఇది మెయిన్ గోపురం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అనంత పద్మనాభ స్వామి రూపంలో శయన భంగంలో మనకి దర్శనమిస్తారు. సో ఆ టైంలో నైవేద్యం అనేది స్వామివారికి పెట్టి తీసుకొని వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి గోపురాన్ని అయితే చూద్దాము, పదండి. లోపలైతే మనకి కెమెరా అలో చేయరు, ఇక్కడి వరకే మనకి. ఇక్కడ నుంచి మనం కెమెరాస్ అక్కడ సబ్మిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. మొబైల్స్ అనేది అలో చేయరు. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అయితే, చాలా పురాతనమైనది. ఇక్కడ ఉన్నటువంటి గోవిందరాజస్వామిని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగా భావిస్తారు. అలాగే ఈ టెంపుల్ గురించి స్థల పురాణం కానీ ఈ టెంపుల్ యొక్క విశిష్టత అంతా కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం స్ట్రీట్ షాపింగ్ ఏమేమి ఉంటుంది, ఇక్కడ ఏమేమి కొనవచ్చు, చాలామంది తిరుపతికి వస్తుంటారు కదా. సో వచ్చిన వాళ్ళు తప్పకుండా గోవిందరాజస్వామి ఆలయాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. ఇంతవరకు కనుక మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. సో ఇప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ దండలు ఇవి వచ్చేసి 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటాయి మనకి ఇక్కడ. అలాగే కలర్స్ కానీ ముగ్గులకు సంబంధించినవి చాలా అంటే చాలా ఉంటాయి. చూడండి, డిజైన్స్, రంగోలీస్, అంటే మనం డెకరేటివ్ పర్పస్ ఇంట్లో ముగ్గులు వేసుకోవాలన్నా కానీ, లేకపోతే పూజ రూమ్లో అంటించుకునే స్టిక్కర్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ప్రసాదాలు కానీ, ఇలాంటి కాశీ దారాలు కానీ చాలా అంటే చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మెయిన్ ఇవి తోరణాలు చూసారా, చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు స్టార్టింగ్ ఎక్కువ చెప్తారు, బార్గెయిన్ చేయండి, చాలా తక్కువ ఇస్తారు మీకు. హాఫ్ రేట్ దాదాపుగా తగ్గిపోతుంది. పైన కొండ మీద ఉన్నటువంటి అన్ని వస్తువులు ఇక్కడ మీకు దొరుకుతాయి. అలాగే కాస్ట్ కూడా పైనతో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. కాకుంటే ఇక్కడ కొంచెం చెప్పినా కూడా మనం బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారు. చిన్న పిల్లలకి కావాల్సిన టాయ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళకి సంబంధించిన దేవుడు ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ, పూజకి ఉపయోగించే ప్రమిదలు అలాంటివి కూడా అన్నీ దొరుకుతాయి. ఇత్తడి సామాన్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి. డిజైన్స్, కామాక్షి దీపాలు అలాంటివి ఏమైనా పూజకు అవసరమైన కొనుక్కోవాలంటే చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు గోపురము స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను. అంటే మనం అవతల వైపు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా వ్యూ అంతా, ఇది బయటకు వచ్చిన తర్వాత ఉండే మెయిన్ గోపురము. ఇక్కడ నుంచి షాపింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక స్ట్రీట్ అనమాట, ఇది మనకి వెళ్ళే ఎంట్రన్స్ దాకా ఉంటుంది. అండ్ బ్యాంగిల్స్ డిజైన్స్ లేడీస్కి చాలా చాలా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి మీకు 100 నుంచి 500, 200 చూసారు కదా ఇక్కడ డిజైన్స్. సో వీటిని ఆ డిజైన్ని బట్టి కాస్ట్ అనేది ఉంది, తక్కువగానే చెప్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఎవరైనా వచ్చినప్పుడు షాపింగ్ అయితే తప్పకుండా చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ షేర్ చేశారు అంటే ఇలాంటి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్, ఇంకొంతమందికి తెలుస్తుంది అనమాట మీరు ఎక్కువ లైక్ షేర్స్ చేస్తే. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఈ దేవుడి ఫొటోస్ అనమాట. చూడండి ఎంత బాగా లైటింగ్స్తో ఉందో. మనకి ఇవి 1000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వరకు కాస్ట్ ఉంది. చాలామంది మన ఛానల్లో షార్ట్ వీడియో వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఫ్రేమ్స్ పెట్టినప్పుడు చాలామంది అయితే కామెంట్ చేశారు. సో చూడండి, మీకు గోవిందరాజస్వామి ఆలయం దగ్గర కూడా ఇవి దొరుకుతాయి. ఇది చూడండి ఎంత బాగుందంటే అన్ని స్టోన్స్ దగ్గ మెరిసిపోతున్నాయి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ అక్కడ నిల్చుని స్వామివారి ముఖం చూస్తుంటే అసలు స్వామివారిని ఎన్ని రూపాల్లో ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు అన్నట్టుగా ఉంటుంది. ఇది ఇంకొక డిజైన్ చూడండి, చాలా పెద్దవన్నమాట. ఇవి కాస్ట్ అయితే 10,000 దాకా ఉంటాయి. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. నార్మల్ మనకి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి, ఇలాంటివి స్టోన్వి కాకపోయినా. పూజ రూమ్లో ఇలాంటిది ఒక్కటి మన ఇంట్లో పెట్టుకున్నామంటే ఎంత బాగుంటుందంటే చాలా చాలా అందంగా ఉంది. అక్కడ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు.
మీకు వీడియోలో కూడా అలాగే కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్. ఇప్పుడంతా పాతకాలం పద్ధతులు వచ్చాయి కదా, మనకి ఇనుముతో చేసినటువంటి పెనుములు కానీ ఇక్కడ అన్ని రోళ్ళు కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. బట్ ఇవి ఒరిజినల్లా కాదా అనేది మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి తెలుస్తుంది. అంటే క్యాస్ట్ ఐరన్ అది రియలా లేకపోతే ఏంటనేది అక్కడ చూసి తెలుసుకోండి. అండ్ ఈ షాప్లో అయితే లోపలికి వెళ్ళి చూస్తే ఉన్నాయి విగ్రహాలు చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఇందాక మనం చూసాం కదా దానికంటే కొంచెం చిన్న విగ్రహము. చాలా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ కానీ, ఒక వెంకటేశ్వర స్వామి ఏంటి చాలా అన్ని దేవతల ప్రతిమలు విగ్రహాలు కూడా ఉన్నాయి. మీరు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తారు అని అనుకుంటే మాత్రం విగ్రహాలు తీసుకొని వెళ్ళండి. ఇత్తడివి కూడా చాలా బాగున్నాయి. అన్నీ దొరుకుతాయి, ఒకటి లేదు ఒకటి ఉంటుందని కాదండి, అన్నీ దొరుకుతాయి. అలాగే మనకి బ్యాంగిల్స్ కానీ దండలు కానీ ఇవైతే 100 రూపీస్ ఉంటాయి ఈజీగా. ఒక్కొక్కటి 100 రూపీస్ చెప్తున్నారు, 100, 150 ఆ రేంజ్లో. సో చక్కగా మీరు కొనుక్కోవచ్చు. అలాగే మీకు ప్రసాదాలు కూడా చూడండి అక్కడ అవి కూడా అమ్ముతారు. సపరేట్గా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. నేను మొత్తం షాపింగ్ అయితే మీకు ఆల్మోస్ట్ కవర్ చేశాను. మీకు చెప్పాను కదా డెకరేటివ్ ఐటమ్స్ అని. చూడండి ఇవి పూజ రూమ్లో మనం అంటించుకుంటూ ఉంటాము. స్వస్తిక్ కానీ ఓం సింబల్స్ కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి ఇక్కడ ముగ్గులు రంగోలీలు ఎవరికైనా ఇష్టం ఉన్నా మన ఇంట్లో కానీ పూజ రూమ్లో ఇలాంటివి అంటించుకుంటే చాలా బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి గోవిందరాజస్వామి ఆలయం దగ్గర మనము ఇంట్లో ఉపయోగించే విగ్రహాలకి వస్త్రాలు కూడా దొరుకుతాయి. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. కొంచెం మనం దూరంగా వచ్చాం కదా, ఇందాక దగ్గర నుంచి చూపించాను. చూడండి గోపురం అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ వస్త్రాలు చెప్తున్నాను కదా, చిన్న విగ్రహాలు ఉంటాయి కదా మన ఇంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా స్వామికి పూజ చేసుకోవడానికి అమ్మవార్లకి. ప్రతి ఒక్కటి కృష్ణయ్యకి కానీ అమ్మవార్లకి వస్త్రాలు చీరలు మనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేసి రకరకాలుగా డిజైన్స్లో కలర్స్లో మనకి దొరుకుతాయి. బాబాకి కిరీటాలు కానీ ఏవైనా మీకు చిన్న విగ్రహాలకి వస్త్రాలు కావాలంటే ఇక్కడికే రావచ్చు. ఇక్కడ తప్పకుండా ప్రతి ఒక్క ప్రతిమలకి దొరుకుతాయి, చిన్న చిన్న వాటికి చాలా బాగుంటుంది. ఈ స్ట్రీట్ షాపింగ్లో అది స్పెషాలిటీ, ఇంకెక్కడ దొరకవు. ఇది వచ్చి ఇత్తడివి చూడండి, అన్ని విగ్రహాలు మీకు ప్రమిదలు పెట్టుకోవడానికి కానీ దీపాలకి కామాక్షి దీపాలు విగ్రహాలు చూడండి మీకు కనిపిస్తున్నాయో ఏనుగు ప్రతిమలు చాలా బాగుంటుంది. ఇత్తడి సామాన్ అయితే కాస్ట్ కూడా ఉంటుంది, కొంచెం మీరు బార్గెన్ చేసి రీజనబుల్గా మీకు అనిపించినట్టు అడిగి తీసుకోవచ్చు. చూడండి విగ్రహాలు అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి వినాయక స్వామి చాలా బాగున్నాయి. అంటే మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. దీపాలు కూడా చూడండి చిన్నవి కానీ పెద్దవి కానీ చాలా బాగుంటాయి. ఇత్తడి సామాన్ అయితే తప్పకుండా తీసుకోండి మీకు కావాలంటే. అలాగే విగ్రహాలు చెప్పాను కదండి, అన్ని రకాల విగ్రహాలు వెంకటేశ్వర స్వామి అలాగే అన్ని విగ్రహాలు దొరుకుతాయి. నేనైతే ఇక్కడ ఈ షాప్లోనే ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తీసుకున్నాను. దాన్ని మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, అంటే పూజ చేసేటప్పుడు స్వామివారికి చూపిస్తాను. అదైతే ఇప్పుడు ఏది తీసుకున్నాను ఎంత కాస్ట్ పడింది అన్న డీటెయిల్స్ అయితే నేను మళ్ళీ చెప్తాను. ఈ విగ్రహము నేను తీసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది. స్వామివారు ముఖాకృతి కానీ అన్ని క్లియర్గా బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. నేను తీసుకున్న స్వామివారి విగ్రహం ఏ విధంగా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కాస్ట్ అయితే అది 850 రూపీస్ చెప్పారు. 850 నుంచి 1000 రూపీస్ డిఫరెంట్గా ఉన్నాయి. 2-3 షాప్స్లో అడిగాను. సో ఆ కాస్ట్కి వర్తా కాదా నాకు చెప్పండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో, ఇదేనండి ఇవాల్టి వీడియో గోవిందరాజస్వామి స్ట్రీట్ షాపింగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, బాయ్.